రైట్ అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు తన్మయి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే హత్య చేసినట్లుగా పోలీస్ విచారణలో ఒప్పుకున్నాడు నిందితుడు నరేష్ కు అప్పటికే పెళ్లయి ఉండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకుందామని ప్లాన్ చేశాడు. మంగళవారం బైక్ పై ఎక్కించుకుని వెళ్లిన నరేష్ తన్మయిని వేరే ప్రదేశంలో దాచిపెట్టాడు. బుధవారం రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న బండరాయితో మోది చంపేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. అప్పటికే ప్రాణం ఉండటంతో అక్కడే ఉన్న బీర్ బాటిల్ తన్మయి నోట్లోకి గుచ్చి చంపేసినట్లుగా గుర్తించారు. ఈ హత్యలో నరేష్ ఒక్కడే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అతి కిరాతకంగా ఒక అమ్మాయిని చంపేశాడు, ఆ తర్వాత పెళ్లి ఆల్రెడీ జరిగిందనే అడ్డు తొలగించుకోవడానికి ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అసలు ఎలా చూడాలంటారు ఈ ఘటనని? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసులు వాస్తవాలు కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా గుంగా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతకు మునిపే కొన్ని వివరాలు కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా ఏదైతే నరేష్ అనే యువకుడు ఈ అమ్మాయిని చెప్పేటట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ నరేష్ ఏదైతే ఇంతకు ముందే పెళ్ళై ఉండటంతో కూడా ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అని ఈ అమ్మాయిని అడ్డు తొలగించడం అన్న ఉద్దేశంతో కూడా ఆ తన్మయిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చెప్పేటట్టు కూడా మనకు ప్రత్యేక సమాచారం అవుతుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ విద్యార్థిని బైక్ లో ఎక్కించుకెళ్లాడు. ఆ తర్వాత బుధవారం రాత్రి బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అక్కడే వాగ్వాదం జరగడంతో అక్కడే ఉన్న బండరాయితో ఈమెను మోదీ చూపేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ప్రాణం ఉండటంతో ఆ బీడి బాటిలపై మరొకసారి తలపై కుట్టినట్టు కూడా మనకు ప్రత్యక్ష కథనాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆ కుట్టిన తర్వాత